సూర్యుడు అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు అంటే చీకటి పడుతుందని అర్థం. చీకటి పడితే ఏం చేయాలి? ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకోవాలి. సో ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకునే ముందు రేపు ఫినాలే డే రోజు నాగ్ సార్ పక్కన టాప్ 2 నిలబడి ఆ టాప్ 2లో నాగ్ సారు ఒక హ్యాండ్ పైకెత్తితే ఆ హ్యాండ్ తనూజాది అయితే సో దానికి కారణం ఇమాన్యుయల్, అంతే, ఇంకెవ్వరు కాదు, రాసి పెట్టేసుకుని అంతే. ఒక నార్మల్ కంటెస్టెంట్ గురించి మనం బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటున్నాం, ఆ కంటెస్టెంట్కి తెలియకుండా వేరే కంటెస్టెంట్ దగ్గర మాట్లాడుతున్నాం అంటేనే నార్మల్ కంటెస్టెంటే ఓటింగ్ లేని కంటెస్టెంట్ టాప్ 5లోకి వచ్చేస్తారు. అలాంటిది ఆల్రెడీ టాప్ ఓటింగ్ పడుతున్న కంటెస్టెంట్ గురించి ఆలోచించండి, మీ ఊహకే వదిలేస్తున్నా. ఇమాన్యుయల్కి ఏదైనా గొడవ ఉంది అంటే తనుజాతో అక్కడే క్లియర్ చేసుకోవాలి. నేను నైట్ అతను అమ్మాయి అరిచిందంట పెద్దగా, సో మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ అని చెప్పి. ఇమాన్యుల్కి అది నచ్చలేదంట. ఆ అమ్మాయి కోపడితే నేను తీసుకోవడానికి వచ్చానా, వేరే వాళ్ళ మీద కోపం నా మీద పడితే నేను పడాలా, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఆయుష దగ్గర చెప్పడము, లేకుంటే సంజన గారి దగ్గర చెప్పడము, లేకుంటే బర్నీ గారి దగ్గర చెప్పడము, లేకుంటే ఇంకొక కంటెస్టెంట్ దగ్గర చెప్పడము కంటే తనూజా దగ్గరే డైరెక్ట్ గా చెప్తే సో తనూజాకి కొంచెమైనా కానీ సో అర్థమవుతుంది కదా. అండ్ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈయన బయట ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా ఈయన అర్థం చేసుకోగలుగుతాడు, అంచనా వేయగలుగుతాడు. సో మేబీ ఆయన ఈసారి అంచనా తప్పుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన బాధ పెడుతుంది, తనూజ ఈయన ఇబ్బంది పెడుతుంది, అయినా తనూజతో ఉంటున్నాడు, ఈయన బాధ వేరే వాళ్ళకి చెప్పుకుంటున్నాడు, తనూజ చెప్పినా తనూజ అర్థం చేసుకోదేమో అన్న సెన్స్ లో వేరే వాళ్ళకి చెప్తున్నాడు, అయ్యో పాపం అన్న సింపతి వస్తుందని ఇమాన్యుల్ ఏమైనా ట్రై చేస్తున్నాడో తెలియదు కానీ, బట్ ఓవర్ ద పీరియడ్ ఖచ్చితంగా ఆల్రెడీ బిగ్ బాస్ మామే తనూజాకి ఆ ప్రోమోలు బ్యాడ్ గా వేయటము, ఆ ప్రోమోలో అమ్మాయి నెగిటివ్ గా చేయటము, ఎపిసోడ్లో ఒకసారి అది నెగిటివ్ కంటెంట్ కాకపోవటము, పాజిటివ్ అవటము, ఇలాంటివి చేస్తా ఉన్నాడు, తొక్కుతా ఉన్నాడు బిగ్ బాస్ మామ. ఆ బిగ్ బాస్ మామ తొక్కేదానికి ఇక్కడ ఇమాన్యుయల్ అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, ఆమె వెనక మాట్లాడుతూ ఆమె ముందు మామూలుగా మాట్లాడుతుంటే అది ఖచ్చితంగా ఆ అమ్మాయికి ప్లస్ అయితే తప్పితే మైనస్ అవ్వదు. అలాంటి తనూజ లాంటి కంటెస్టెంట్కి అయితే నేను చెప్పాను కదా, నాకు సార్ చేయి లిఫ్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవలేదు అనమాట. సో అది సంగతి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను చెప్పింది ఏదో మళ్ళీ పిఆర్ గియర్ అని కామెంట్లో పెడతారు. పిఆర్ గియర్ కదా, జెన్యున్ గా అక్కడ జరుగుతుంది పెడుతున్నా. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆచారం కదా బిగ్ బాస్ లో, ఒక కంటెస్టెంట్ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడుతూ ఉంటే ఆ కంటెస్టెంట్ కి పాజిటివ్ అవడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. అందుకని చెప్తుండే అది ఇమాన్యుయల్ డైరెక్ట్ గా ఆన్ ఫేస్ సార్ట్అవుట్ చేసుకుంటే అప్పుడు మేబీ ఆ టైంలో తనూజ ఏమైనా ఓవర్ ద బోర్డ్ అయితే తనూజకు నెగిటివ్ అయ్యే అవకాశం వచ్చింది ఖచ్చితంగా. అలా కాకుండా తనూజ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడుతుంటే ఎవరైనా అవ్వచ్చు, ఇమాన్యుయల్ అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, రితు చౌదరి అవ్వచ్చు, ఇంకెవరైనా, ఈవెన్ తో బర్నీ గారు కూడా, ఖచ్చితంగా అది అమ్మాయి ప్లస్ అవుతుంది. అండ్ ఆ అమ్మాయి ఈ వీక్ టాప్ లో ఉంటుంది, ఇప్పుడు కూడా టాప్ లో ఉంది. ఆ అమ్మాయి ఓటింగ్ వర్ణనాతీతం, ఆ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత సుమనన్న అసలు ఇప్పుడు సాయంత్రానికి సుమనన్న ఓటింగ్ ఎలా ఉంటుంది తెలుసు? అసలు మార్కెట్ లో సుమనన్న గురించి ఇంతక సాయంత్రం ఒక 2 రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్క రీల్ 1 మిలియన్ దాటేసింది సుమనన్నకి. మామూలు కూడా కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ సుమనన్నది, అసలు క్రేజ్. ప్రతి ఒక్కరు సుమనన్న ట్విట్టర్ లో అయితే సుమన్ శెట్టి మాస్ అను ట్రెండ్ నడుస్తుంది. ఆ రేంజ్ అంటే సుమనన్న ఏ విధంగా కూడా కెప్టెన్ అవ్వచ్చు, మేబీ కెప్టెన్ అవ్వచ్చు అని అంటున్నారు. సో సుమనన్న కెప్టెన్ అయితే మాత్రం అసలు మామూలుగా ఉండదండి. ఓటింగ్ చాలా బాగా పడుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ ఆయన కొంచెం యాక్టివ్ గానే ఉన్నాడు. సో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆయనలో కొంచెం జోష్ వచ్చింది. క్లియర్ గా ఆ రమ్య పిక్కిల్స్, సో అమ్మాయి, సో ఈయనతోటి కొంచెం కొలాబరేట్ అవటము, ఈయనతోటి కొంచెం టైం పాస్ చేయటము, ఈయన కొంచెం యాక్టివ్ అవటము, సో బాగుంది. అంతే, అందరి ఇతన్ని కొంచెం ఒక మంచి కంటెస్టెంట్ లాగా, ఒక మంచి మనిషి లాగా ట్రీట్ చేస్తున్నారు. అందులో గౌరవ్ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇతనితో మాట్లాడటము, తెలుగు రాకపోయినా. సో ఈయనకి కొంచెం జోష్ లో కనిపిస్తున్నాడు, కొంచెం యాక్టివ్ లో కనిపిస్తున్నాడు అనమాట ఈయన సంగతి. అండ్ అసలు మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయా, స్టార్టింగ్ లో చెప్పాలి. హుక్ పాయింట్ స్టార్టింగ్ లో చెప్తేనే వీడియోకి వ్యూస్ వస్తాయని చెప్పి ఎవరో చెప్పారు, మర్చిపోతా ఉంటాం ప్రతిసారి. ఎలిమినేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే రూమర్స్ కూడా వస్తా ఉన్నాయి అనమాట. ఇది యాక్చువల్గా స్టార్టింగ్ లో చెప్పాలి, ఇప్పుడు చెప్పా. అందుకనే సబ్స్క్రైబర్స్ పెరగరు, మామూలుగా అయితే పెరిగేసేవాళ్ళు. ఈ పాటికి ఎలా చెప్పాలో తెలుస్తావు, అదనమాట సంగతి. ఎందుకంటే దివాళీ ఎపిసోడ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే దసరా ఎపిసోడ్ అమ్మవారు అలాంటప్పుడే తరింపారు, దొబ్బారు జనాల్ని, అమ్మాయిల్ని తరివేశారు. మళ్ళీ దివాళీ ఎపిసోడ్ కి ఎలిమినేషన్ జరగకుండా ఉంటుందా? అందులో శ్రీజ రీఎంట్రీ గురించి కూడా రూమర్స్ వస్తున్నాయి. శ్రీజ రీఎంట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక కంటెస్టెంట్ బయటకు పోకపోతే సో రేపు పొద్దున ట్రిపుల్ ఎలిమినేషన్లు 2 చేయాల్సి వస్తుంది అనమాట, టాప్ 5 లో లాస్ట్ వీక్ లో ఉంచాలి అంటే. సో కాబట్టి శ్రీజ ఎంట్రీ ఉంటుంది అంటే ఎవరొకరు ఎగ్జిట్ ఉండొచ్చు. ఆ ఎగ్జిట్ ఎవరిది అనేది ఇప్పుడు మీకు చెప్తా. ఇది హుక్ పాయింట్, భలే చెప్పారు మహేష్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి మన డెమోన్ పవన్ ఇంత లైవ్ లో కూర్చొని డెమోన్ పవన్ ఆయన మాట్లాడుకుంటా ఉన్నారు, ఆ రితు చౌదరి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. జీవితం సంకనాగిపోవాలి, హౌస్ లో తొందరగా ఎలిమినేట్ ఎలా అయిపోవాలి, టాప్ 5కి ఎలా రాకూడదు,
అవన్నీ ఎవరైనా లోపలికి వెళ్ళే కంటెస్టెంట్లు ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళ డిస్కషన్ చూస్తే అర్థమైపోద్ది. నీచమైన డిస్కషన్ అది, పనికి మాలిన డిస్కషన్, పనికి రాని డిస్కషన్. డెమోన్ పవన్ ని రితు చౌదరి ఎమోషనల్ గా డౌన్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది అక్కడ. ఆ అబ్బాయి ఇంకా పొద్దున్న వరకు పొగుడుతానే ఉన్నా, ఎక్కడో సంవేర్ కోపం వస్తా ఉంది, అయినా కానీ చాలా కంట్రోల్ గానే మాట్లాడుతున్నా డెమోన్ పవన్ గురించి. చాలా అర్థం చేసుకోవాలా, లేకుంటే జీవితం సంక నాకిపోవడం ఖాయం. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. నామినేషన్స్ లో ఉన్న పర్సన్, గేమ్స్ లేవు, టాస్కులు లేవు, బిగ్ బాస్ దెబ్బ వేసాడు గట్టిగా. ఆ దెబ్బ నుంచి కోలుకొని బయటికి రావాలి. అసలే దానికి తోటి ఈ ఎమోషనల్ రైడ్ ఒకటి. తిను ఎవరితో ఉంటే తనకి ఏంటి ప్రాబ్లం? సో నేను నార్మల్ గానే మాట్లాడుతాను. యాక్చువల్ గా రమ్య పిక్కిల్స్ అనే అమ్మాయికి మనోడి మీద కొంచెం లైట్ గా క్రష్ కనిపిస్తా ఉంది. క్రష్ కాకపోయినా కేరింగ్ అన్న కనిపిస్తా ఉంది డెమోన్ పవన్ కి. ఇప్పుడు ఆ అమ్మాయికి లిటరలీ రితు చౌదరి అంటే అస్సలు పడట్లేదు. మొహం ఇంత కూడా చెప్తుంది రితు చౌదరి ఆ పిల్ల అది అంటుంది ఏకంగా. అది వెళ్ళిపోయేదే, దానికి ఎందుకు అనవసరంగా. నిన్న గౌరవ్ యాక్చువల్ గా తప్పు చేశాడు, లేకుంటే అది ఈ పార్టీకి నామినేషన్ లో ఉండేది. అందుకనే దాన్ని నేను కెప్టెన్సీ కంటెంటర్ గా కూడా నేను నిన్న సెలెక్ట్ చేయలేదు. దాని అదృష్టానికి అది కెప్టెన్ అయిపోయి కూర్చుంటే అది రేపో ఎల్లుండి వెళ్ళిపోవాల్సిన ఆ పిల్ల అంటుంది ఆ అమ్మాయి. అంత పగుంది. సో నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నువ్వు ఆ అమ్మాయి అలగంగానే నువ్వు వచ్చి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళంగానే ఈ అమ్మాయి కొంచెం కన్నీళ్లు గార్చడాలు, మీరు మాట్లాడుకోవటాలు, ఇది డెమోన్ పవన్ కి చాలా అంటే చాలా లో అవుతుంది. ఎంతమంది ఓట్లు వేస్తే ఏం ప్రయోజనం? శ్రీజ అవ్వచ్చు, కళ్యాణ్ ఓట్ బ్యాంక్ అవ్వచ్చు, ఇతనికి ట్రాన్స్ఫర్ అవుతున్నా కానీ ఇతను దానికి కొంచెం దూరంగా రావాలి. సో అది రాకపోతే మనం ఏం చేయలేం. ఇతను కూడా మన ఎలిమినేషన్ జోన్ లో చూసినా చూడొచ్చు. ఈ వీక్ కాకపోయినా కానీ ఫర్దర్ వీక్స్ లో ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్ లో చూడొచ్చు డెమోన్ పవన్. ఇలాగే జరుగుతూ ఉంటాయి. మారాలి డెమోన్ పవన్, చాలా మారాలి. ఈ విషయంలో పర్టికులర్ గా ఒక స్టాండ్ అనేది తీసుకోగలగాల. తీసుకోలేకపోతే మాత్రం కమింగ్ వీక్స్ 2 వారాలు గెట్ అవుట్ అంటారు నాకు సార్, బయటికి ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటారు. ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి గబక్కన. నెక్స్ట్ వచ్చేసరికి 4th ప్లేస్ లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు 4th ప్లేస్ లో ఉన్నారు అని చెప్పడం కంటే బర్నీ గారు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు అని చెప్పడం మంచిదేమో. ఎందుకంటే ఆయన ఓటింగ్ అవ్వచ్చు, ఆయన గేమ్ అవ్వచ్చు కంప్లీట్ గా కనిపించట్లేదు ఎవరికి. సో బర్నీ గారు ఏదో ఆయన బంధాల్లోంచి బయటికి రావాలని ఆయన మనసులో ఉంటుంది, బట్ రావట్లేదు. అండ్ ఆయన ఫ్రంట్ ఫేస్ వచ్చి గేమ్ ఆడట్లేదు, అంటే దాని ఏమంటే ఫ్రంట్ ఫుట్ వచ్చి గేమ్ ఆడట్లేదు. ఆయన చాలా అంటే చాలా బ్యాక్ ఫుట్ లో గేమ్ ఆడుతున్నాడు. అండ్ వైల్డ్ కార్డ్స్ తోటి ఒక మాట ఏదైనా ఒక మాట ఈయన గురించి నెగిటివ్ గా మాట్లాడితే ఈయన దానికి 100 రకాల ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వటాలు. సో దాని గురించి ఇంకా వాళ్ళు ఈయన గురించి పాజిటివ్ చెప్పిన దాకా కంటిన్యూస్ గా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండటాలు. సో ఇలాంటి కొంతమందికి ఎక్కట్లేదు. బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అంటున్నారు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని ఒక ప్లేయర్ గురించి ఒక ముద్ర పడితే సో ఆ ముద్ర చెరుపుకోవడం అనేది చాలా కష్టం. ఇంకా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ వంగబెట్టి 4 గుద్దులు గుద్దినా కూడా అది ఏదో సేఫ్ ప్లేనే అన్నారు కాబట్టి కొట్టారు అన్న రేంజ్కి వచ్చింది అనమాట. సో ఆయన సేఫ్ ప్లే అనే లేబుల్ ఆయన మీద పడిపోయింది. హౌస్ లో అందరు కలిసి ఆ ముద్ర వేశారు ఆయన మీద. ఆ ముద్రని ఆయన చెరుపుకోవడం అనేది మామూలు విషయం కాదు. 152 సార్లు దగ్గర 150 నుంచి 130, మళ్ళీ 150 130 అంటే దీని అమ్మా జీతం మళ్ళీ పొలిటికల్ యాంగిల్ వచ్చింది. వద్దురా బాబు, ఎందుకురా కష్టాలు. 400 సర్ఫ్ ప్యాకెట్లు కావాలి దగ్గర 400 సర్ఫ్ ప్యాకెట్లు వస్తే తప్పితే ఆయన ఆ లేబుల్ కడుక్కోలేరు. అలాంటి లేబుల్ పడిపోయింది ఆయన మీద, సేఫ్ గేమర్ అని. ఆయన దాన్ని ఎలా తుడిపేసుకుంటాడని చెరిపేసుకుంటాడనేది చూడాలి. బట్ ఆయన కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడే అని అనుకోండి కాసేపు. దాని తర్వాత దివ్యా నిఖితాని కాపాడేది మాధురి గారే. ఆమెకి ఈ రోజు కూడా ఆ ఫుటేజ్ లేదు, ఏదైనా ఉంటదేమో అని అనుకున్నాం కానీ దివ్యా నిఖిత వర్సెస్ మాధురి గారు మాత్రమే దివ్యా నిఖితను ఉంచగలుగుతుంటుంది. సో ఈ రోజు ఎపిసోడ్ లో కూడా దివ్యా నిఖిత గారు అండ్ వర్సెస్ మా రితు పడుద్ది కానీ, అండ్ మధ్యలో కూడా రితు వర్సెస్ మాధురి గారు ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ లో. దివ్యా నిఖిత అంత తక్కువ ఉండొచ్చు. స్టిల్ ఆ అమ్మాయి డేంజర్ జోన్ లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తనుజ ఫ్యాన్స్ కోరుకునేది అంటే ఈ అమ్మాయి ఉండాలి, ఈ అమ్మాయి ఉంటే మా తనుజ సేఫ్, ఈ అమ్మాయి లేకపోతే తనుజ మళ్ళీ బర్నీ గారితో అటాచ్ అయితే మళ్ళీ తనుజ గేమ్ కి లాస్ అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ అమ్మాయి ఉండాలని చెప్పి తనుజ ఫ్యాన్స్ లో సగం మంది ఈ అమ్మాయికి ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, అలా కూడా ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు ఈ అమ్మాయికి. సో మామూలు విషయం కాదు. బట్ ఈ అమ్మాయి స్టిల్ ఇన్ డేంజర్ జోన్. బర్నీ గారితో పాటు ఈ అమ్మాయి కూడా డేంజర్ జోన్ లోకి వెళ్ళి ఈ అమ్మాయి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. శ్రీజ ఎంట్రీ అవుతుంది అంటే ఈ అమ్మాయి ఎగ్జిట్ అవ్వాలి ఖచ్చితంగా. ఏదో ఒకటి జరగాలి. శ్రీజ ఎంటర్ అవుతుంటే ఈ అమ్మాయి ఎగ్జిట్ అవ్వాలి. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఆ నెక్స్ట్ రాము రాథోడ్ అండి. రాము రాథోడ్ హౌస్ లో ఉన్నాడు, ఫుటేజ్ లేదు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వచ్చిన వాళ్ళు అతన్ని లేపింది లేదు, అతని గురించి మాట్లాడుతుంది లేదు, అతని గురించి చెప్తుంది లేదు, ఏం లేదు. మొన్న నాకు సార్ బెస్ట్ కెప్టెన్ అని చెప్పారు. అసలు కనీసం మనకి వాళ్ళ దగ్గర నుంచి ఒక రివార్డ్ పాయింట్ కూడా ఏం లేదు. సో కంటెస్టెంట్స్ అంతా చాలా నార్మల్ గా లైట్ తీసుకున్నారు. రాము హాయ్ 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 అంతే, ఏం లేదు రాము రాథోడ్ తోటి. సో ఆ అబ్బాయి కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర డిఫరెంట్ జోన్ లో ఉన్నాడు. ఇంతకు వాళ్ళు అదే మాట్లాడుకుంటారు, రాము ఎందుకు ఒక జోన్ లో ఉన్నాడని. ఎందుకంటే రాముకు కూడా తెలుసు లాస్ట్ వీక్ సంచాలకంగా ఉండిపోయాడు. సో దానివల్ల ఏమీ లేదు, కెప్టెన్సీ లేదు, ఏమీ లేదు, గేమ్ లేదు.
ఓకే, నా కెప్టెన్సీ ఉంది, గేమ్ లేదు, ఏం లేదు, నామినేషన్స్లోకి రాలేదు, ఈ వీక్ నామినేషన్స్లోకి వచ్చారు, గేమ్ లేదు, ఏం లేదు. బిగ్ బాస్ వాళ్ళని పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నారు. టాస్కులు పెట్టకుండా, ఏమీ పెట్టకుండా వాళ్ళని బిగ్ బాస్ ఎంత టెస్ట్ చేస్తున్నారంటే ఎవరొకరు వెళ్ళిపోవాలి అని క్లియర్గా తెలుస్తుంది బిగ్ బాస్కి. ఆ వెళ్ళిపోయే వాళ్ళ కోసమే ఈ టాస్క్లు ఇలా డిజైన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దానికి రాము రాథోడ్ చాలా దగ్గరగా ఉన్నారు ఎలిమినేషన్కి. ఓట్లు వేసుకునే వాళ్ళు ఓట్లు వేసుకుని, ఎందుకంటే సాటర్డే షూట్ రేపే స్టార్ట్ అవుతుంది, రేపు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సండే దివాళీ ఎపిసోడ్ ఫుల్ అని ఎపిసోడ్ కాబట్టి ఖచ్చితంగా మనకి సాటర్డే కంప్లీట్ కావాలి కాబట్టి సాటర్డే ఎపిసోడ్ రేపు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారంట. మేబీ రేపే ఎలిమినేషన్ ఉండొచ్చు, లేకుంటే సండే ఎపిసోడ్లో దివాళీ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉండొచ్చు. రీ ఎంట్రీ గురించి ఖచ్చితంగా క్లారిటీగా ఈరోజు గురువారం కదా, రేపు తెలిసిపోద్ది. రేపు అందులో రేపే షూట్ కాబట్టి ఆ అమ్మాయి వస్తుందా రాదా అనేది క్లియర్గా తెలిసిపోద్ది. ఎందుకు తెలిసిపోద్ది అంటే యాక్చువల్లీ ఆ అమ్మాయి ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వైజాగ్ వెళ్ళిపోయి ఆ అమ్మాయి రేపు పొద్దున హైదరాబాద్కి వస్తే, ఎయిర్పోర్ట్కి వస్తే, సో మేబీ ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా అమ్మాయి ఫేస్ క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీడియోస్లో. సో అమ్మాయి ఎయిర్పోర్ట్కి మళ్ళీ హైదరాబాద్ వస్తుందంటే రీ ఎంట్రీ కన్ఫామ్. లేదు అమ్మాయిని ఎలా తీసుకొస్తారు, ఎయిర్పోర్ట్లో నుంచి కూడా తీసుకురాకుండా సీక్రెట్గా ఏమైనా కార్లలో గేర్లలో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది బిగ్ బాస్ మామ. ఎందుకంటే ఆ అమ్మాయి ఎలిమినేషన్ని, రీ ఎంట్రీని చాలా హైలైట్ అయింది. ఎలిమినేషన్ ఎంత హైలైట్ అయిందో రీ ఎంట్రీ కూడా అంతే హైలైట్ అవ్వాలి. మ్యాచ్ చేయాలి, ఆ వేవ్కి మ్యాచ్ చేయాలి. ఆ వేవ్కి మ్యాచ్ చేయకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్కి జనాలకి రీచ్ అవ్వకపోతే శ్రీజ మీద అంత మంచి ఒపీనియన్ రాదు. బేసిక్గా ఆ అమ్మాయి రీ ఎంట్రీ ఎలా ఉండాలంటే మారు మోగాలి ఒకవేళ రీ ఎంట్రీ లోపలికి వస్తే. సో దానికోసం బిగ్ బాస్ టీం భయంకరంగా ప్లాన్ చేయాలి. సో ఎలా ప్లాన్ చేస్తుంది ఏంటి అనేది చూడాలి. వస్తుంటేనే, మళ్ళీ చెప్తున్నా, రీ ఎంట్రీ ఉంటేనే ఒక రేంజ్లో ప్లాన్ ఉంటుంది ఖచ్చితంగా. ఊరికనే బిగ్ బాస్ వదిలేడు, ఖచ్చితంగా ప్లాన్ ఉంటుంది. జనాల ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు బిగ్ బాస్ ఖచ్చితంగా రీచ్ అవుతాడు. రీ ఎంట్రీ ఉంటే అది మనకి రేపు క్లారిటీ వచ్చింది అనమాట. ఇది ఓటింగ్ అనాలిసిస్. ఇంతకు మీరు ఓటు ఎవరికి వేసారనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. జై హింద్. లైక్ కొట్టు అడగండి నేను ఈసారి నుంచి నార్మల్గానే లైక్ కొట్టమని అడుగుతాను. ఓకే.